40 రూపాయలకే బోట్ రైడ్, అది కూడా బోత్ సైడ్స్. ఈ బోట్ రైడ్ కోసం మా వైజాగ్ వాసులు సంవత్సర కాలం వెయిట్ చేస్తారు. లొకేషన్ డీటెయిల్స్ ఆల్రెడీ వీడియో చేసి పెట్టినా ఇంకా మన వాళ్ళకి డౌట్లు ఉన్నాయి. ఇప్పుడు క్లారిఫై చేస్తా. ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు ఉండే ఏరియా అని ప్రభాస్ చెప్పింది ఎలా గుర్తుంది కదా, అక్కడ ఇది. ఈ బోట్ ఎక్కాలంటే మినిమం గంట వెయిట్ చేయాలి, కానీ నాకు 15 నిమిషాల్లో అయిపోయింది, ఎందుకంటే వీక్ డేస్ లో వెళ్ళాను కాబట్టి. నా ఫ్రెండ్స్ తో ఈ బోట్ రైడ్ ఎక్కి 5 సంవత్సరాలు అయితే పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఒకప్పుడు ఈ బోట్ రైడ్ ప్రతిరోజు ఓపెన్ లోనే ఉండేది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇది మూసివేసి ఓన్లీ నవరాత్రులకి మాత్రం ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. ఈ సీన్ చూసిన ప్రతిసారి నాకు ఏం మాయ చేసే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే గుర్తొస్తుంది. ఒక పక్క చర్చ్, మరో పక్క బోటు, మధ్యలో వాటర్. ఈ బోట్ రైడ్ జస్ట్ 10-15 నిమిషాల్లో ఉంటుంది, కానీ ఒక మంచి మెమరబుల్ గా ఉంటుంది. ఫ్రెండ్స్ తో వెళ్ళినా, ఫ్యామిలీతో వెళ్ళినా, ఫ్రీ ఆటో ఉన్నా, పెయిడ్ ఆటో ఉన్నా, మీ వాళ్ళతో నడిచి వెళ్తేనే ఆ ఫీల్ మీరు క్యారీ చేయగలరు. సముద్రానికి అటుపక్క వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇటు పక్క దుర్గమ్మ వారి టెంపుల్. నార్మల్ డేస్ లో నార్మల్ గా ఉండే ఈ టెంపుల్ నవరాత్రులు రాగానే భక్తులతో కలకలాడిపోతుంది. దర్శనానికి సుమారుగా గంట అయినా పట్టొచ్చు నవరాత్రి సమయాల్లో. ఇక్కడికి రాగానే ఎవరికైనా ఒక ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది. వెళ్ళిన వాళ్ళు ఎవరైనా అడగండి. ఇక్కడికి రావడానికి పడిన కష్టం అంతా అమ్మవారి దర్శనం అవగానే మొత్తం మర్చిపోతారు. అమ్మవారి ప్రసాదం ప్రిపరేషన్ కి సెపరేట్ సేవా టీం ఉంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. ప్రతిరోజు రొటీన్ అండ్ రెగ్యులర్ లైఫ్ అనుభవించే మనకి ఈ నవరాత్రుల టైం మనకు ఒక డివైన్ రిఫ్రెష్మెంట్. నెక్స్ట్ టైం మీరు ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో నచ్చితే కామెంట్ చేయండి, మీ ఒపీనియన్ ని షేర్ చేయండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వీడియోస్ వల్ల ఏదైనా యూజ్ ఉందనిపిస్తే ఫాలో చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్, మీ గాజువాక కుర్రోడు.